Yeah, welcome to part 2 discussion of February 11 to 20 current affairs. Question number 14th one, right? Our Lok Sabha speaker Om Birla మన లోక్సభలో కొత్తగా 6 లాంగ్వేజెస్కి ట్రాన్స్లేటర్స్ని అపాయింట్ చేశారు. యాక్చువల్గా 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్లో 10 లాంగ్వేజెస్కి ఆల్రెడీ ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. Those languages you can see Assami, Bengali, Gujarat, Kannada, Malayalam, Marathi, Odia, Tamil, Mana Telugu and even addition to Hindi and English. ఇవి కాకుండా ఆల్రెడీ 10 లాంగ్వేజెస్కి ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు అడిషనల్గా 6 మోర్ లాంగ్వేజెస్కి, దట్ లాంగ్వేజెస్ ఏంటి యూ షుడ్ రిమెంబర్: బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురి, సాంస్క్రిట్, ఉర్దూ. ఈ లాంగ్వేజెస్కి కూడా ట్రాన్స్లేటర్స్ని అపాయింట్ చేశారు. ఫ్యూచర్లో యాక్చువల్గా మొత్తం 22 షెడ్యూల్ లాంగ్వేజెస్లో ఇప్పుడు 16 లాంగ్వేజెస్కి ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. అండ్ అనదర్ 6 లాంగ్వేజెస్కి కూడా ట్రాన్స్లేటర్స్ని అపాయింట్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ మన ఇండియన్ పార్లమెంట్ నేము సంసద్. ఓకే, రిమెంబర్ దిస్ థింగ్ ఆల్సో. దట్స్ అ 14th క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. సో ఫస్ట్ టైం ఒక నేషన్, ఆబ్వియస్లీ ద నేషన్ ఇస్ చైనా, ఏం అచీవ్ చేసిందో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ క్రూ మెంబర్స్, షెంజౌ 19 క్రూ మెంబర్స్, ఇది చైనా వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్, దట్ ఈస్ షెంజౌ 19 క్రూ. వాళ్ళ స్పేస్ స్టేషన్ కూడా దిస్ వన్, తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. యాక్చువల్గా స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను. ఇది 5 కంట్రీస్ కలిపి సెటప్ చేసిన స్పేస్ స్టేషన్. దీంట్లో రాస్కోస్మాస్ రష్యా వాళ్ళది, నాసా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ జెక్సా జపాన్ వాళ్ళు కలిపి సెటప్ చేసినటువంటి 5 స్పేస్ ఏజెన్సీస్ కలిపి సెటప్ చేసినటువంటి స్పేస్ స్టేషనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. బట్ చైనా వాళ్ళు సెపరేట్గా వాళ్ళ ఓన్ స్పేస్ స్టేషను, దట్ ఈస్ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. మన ఇండియాకి ఇంకా స్పేస్ స్టేషన్ లేదు. 2035 కల్లా అట్లీస్ట్ మనకి స్పేస్ స్టేషన్ విత్ ద నేమ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ సెటప్ చేయాలని చెప్పి మన టార్గెట్. ఓకే, ఈ స్పేస్ స్టేషన్లో దిస్ క్రూ మెంబర్స్, దట్ ఈస్ షెంజౌ 19 క్రూ మెంబర్స్ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ టెక్నాలజీని యూజ్ చేసి, ఓకే వాట్ ఈస్ దిస్ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ టెక్నాలజీ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఫోటోసింథసిస్ టెక్నాలజీ అంటే ఏంటో లెట్స్ వి డిస్కస్. చిన్నప్పుడు మనం స్కూల్స్లో ఫోటోసింథసిస్ అని చెప్పి లైక్ కిరణజన్య సంయోగ క్రియ తెలుగులో చెప్పాలంటే ఫోటోసింథసిస్ అంటే ప్లాంట్స్, మొక్కలు సన్లైట్ని, కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని అండ్ ఈ ప్లాంట్ లీవ్స్లో క్లోరోఫిల్ ఉంటుంది, వీటిని యూజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి, బ్రీతబుల్ ఎయిర్ అది. అండ్ ఫ్రూట్స్లో గ్లూకోజ్ని ఫామ్ చేయడంలో దిస్ ఫోటోసింథసిస్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ ఫోటోసింథసిస్ని ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ చైనా సైంటిస్టులు ఏం చేశారంటే ఈ స్పేస్ స్టేషన్లో ఓకే రాకెట్లో యూజ్ చేసే ఫ్యూయల్ని అండ్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేశారు, ఆక్సిజన్ని డెవలప్ చేశారు. లుక్ అట్ హియర్, ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ టెక్నాలజీ. The natural process mimics the natural process used by plants to convert sunlight, carbon dioxide and water into oxygen and glucose. Ikkada this one, the technology developed by Shenzhou 19 crew utilizes semiconductor catalyst to convert carbon dioxide and water into oxygen and hydrocarbon fuels. ఈ హైడ్రోకార్బన్ ఫ్యూయల్స్ని రాకెట్స్లో యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఈ పర్టికులర్ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల అడ్వాంటేజ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆల్రెడీ హ్యూమన్స్ మూన్ నుంచి మార్స్ పైకి వెళ్ళడానికి డిఫరెంట్ స్పేస్ స్టేషన్స్ టార్గెట్స్ కూడా పెట్టుకున్నాయి. వీళ్ళ చైనా వాళ్ళ టార్గెట్ 2030కి మూన్ పైన ల్యాండ్ అవ్వాలని చెప్పి. సో అలా అదర్ సెలెస్ట్రియల్ బాడీస్ పైకి వెళ్ళాలి అంటే ఆబ్వియస్గా బ్రీతబుల్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసుకోగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైం రాకెట్కి ఫ్యూయల్ని డెవలప్ చేయాలి స్పేస్లోనే. సో ఈ టెక్నాలజీ వల్ల దే కెన్ ప్రొడ్యూస్ ఆక్సిజన్ యాజ్ వెల్ యాజ్ రాకెట్ ఫ్యూయల్ వెరీ అఫోర్డబుల్ మేనర్. ప్రెజెంట్ అయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఈ 5 స్పేస్ ఏజెన్సీస్ కలిపి సోలార్ ప్యానల్స్ని యూజ్ చేసుకొని వాటర్ని హైడ్రోజన్గా ఆక్సిజన్గా స్ప్లిట్ చేస్తున్నాయి. బట్ వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ
ఈ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్తో కంపేర్ చేస్తే ఎకో ఫ్రెండ్లీ కాదు, కమర్షియల్గా చాలా కాస్ట్లీ. అండ్ దిస్ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ టెక్నాలజీ చాలా చీప్గానే ఆక్సిజన్ని అండ్ రాకెట్ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఏ కంట్రీ అంటే చైనా. అండ్ వాళ్ళ స్పేస్ స్టేషన్ నేమ్ యూ షుడ్ రిమెంబర్, దట్ ఈస్ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అండ్ దట్ స్పేస్ క్రాఫ్ట్ దట్ ఈస్ షెంజౌ 19 క్రూ. దట్స్ అ 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఫస్ట్ టైం క్రికెట్ హిస్టరీలోనే ఐసీసీ ఒక ఫీమేల్ క్రికెటర్ని బ్యాన్ చేసింది బికాస్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దట్ పర్సన్ కరప్షన్. మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ట్రై చేసినందుకు ఒక బంగ్లాదేశీ క్రికెటర్ని ఐసీసీ బ్యాన్ చేసింది ఫర్ ద నెక్స్ట్ 5 years. ఆ పర్సనాలిటీ నేమ్, కంట్రీ అయితే బంగ్లాదేశ్, ఆ పర్సనాలిటీ నేము షోహ్లీ అఖ్తర్. ఓకే, సో షోహ్లీ అఖ్తర్ ఆ ఫీమేల్ ఉమెన్ క్రికెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక ఉమెన్ క్రికెటర్ని ఐసీసీ 5 years వరకు బ్యాన్ చేసింది మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ట్రై చేసినందుకు కాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈమె బంగ్లాదేశ్ తరపున ఒక 2 matches ప్లే చేసింది, అంతే, ఎక్కువేం కాదు. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, దిస్ పర్సనాలిటీ 2 ODIsని 13 T20sని ప్లే చేశారు. బట్ చేసిన థింగ్ ఏంటంటే 2023 ఉమెన్ T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు, సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు బంగ్లాదేశ్కి ఆస్ట్రేలియా మ్యాచ్లో షీ ఈజ్ యాక్చువల్లీ నాట్ అ పార్ట్ ఆఫ్ దట్ స్క్వాడ్. బంగ్లాదేశ్ స్క్వాడ్లో పార్ట్ కాకపోయినా కూడా స్క్వాడ్లో ఉన్న ఒక్క క్రికెటర్తో ఈమె జరిపినటువంటి మెసేజ్ కాన్వర్జేషన్ ఏంటంటే లైక్ అనదర్ ఫీమేల్ క్రికెటర్ని పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా అవుట్ అవ్వమని చెప్పి, సో అలా కానీ అవుట్ అయితే లైక్ ఫినాన్షియల్గా మనీ ప్రొవైడ్ చేస్తానని చెప్పి మేము ఆఫర్ చేసిన థింగ్, వాళ్ళ బుకీస్ అంతా కూడా దిస్ కాన్వర్జేషన్ని దట్ పర్సనాలిటీ ఐసీసీకి రిపోర్ట్ చేయడం ద్వారా, ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్కి, కరప్షన్ కోడ్కి రిపోర్ట్ చేయడం ద్వారా ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఫైనలైజ్ అయ్యి అండ్ దిస్ పర్సనాలిటీని బంగ్లాదేశ్ క్రికెటర్ పర్సనాలిటీ నేమ్ షోలే అఖ్తర్ని ఐసీసీ 5 years వరకు బ్యాన్ చేసింది. అండ్ ఎస్, ద పర్సనాలిటీ షోలే అఖ్తర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? బంగ్లాదేశ్. దట్స్ ద 16th క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఇట్స్ అన్ అపాయింట్మెంట్. 17th క్వశ్చన్. సింప్లీ సిటీ బ్యాంకు, ఈ బ్యాంకు న్యూయార్క్లో హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఈ బ్యాంకుకి మన ఇండియన్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేయడం కోసం హెడ్ దిస్ పర్సనాలిటీ అశోక్ కుల్లర్. ఇప్పుడు ఆయనను రీప్లేస్ చేస్తూ కే సుబ్రహ్మణ్యంని అపాయింట్ చేశారు. అశోక్ కుల్లర్ ఇదే సిటీ బ్యాంక్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్మ్ ఉంటుంది, GAM అని చెప్పి, లండన్లో ఉంటుంది. గ్లోబల్ అసెట్ మేనేజర్స్ అని చెప్పి ఇది క్లయింట్స్ యొక్క ఫండ్స్ని ఇన్వెస్ట్ చేస్తూ రిటర్న్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అశోక్ కుల్లర్ GAMకి యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఏషియాలో ఆపరేషన్స్ని మానిటర్ చేయడం కోసము ట్రాన్స్ఫర్ అయ్యారు. అండ్ ఆయన ప్లేస్లో సిటీ బ్యాంకుకి ఇండియా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం కోసము సిటీ బ్యాంక్ రీసెంట్గా ఏ పర్సన్ని అపాయింట్ చేసిందంటే, ఇక్కడ 2 పర్సనాలిటీ నేమ్స్ యూ షుడ్ రిమెంబర్. సిటీ బ్యాంక్ యొక్క ఇండియన్ ఆపరేషన్స్కి CEO ఎవరు అంటే కే బాలసుబ్రహ్మణ్యం. అండ్ ఆయన ఎవరిని రీప్లేస్ చేశారంటే అశోక్ కుల్లర్. అశోక్ కుల్లర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే ఇదే సిటీ బ్యాంక్ యొక్క లండన్లో ఉండే గ్లోబల్ అసెట్ మేనేజర్స్కి హెడ్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఈయన అశోక్ కుల్లరు యాంటోనీ డైమండ్ డకీస్తో కలిపి ఆయన నార్త్ అమెరికాలో సిటీ బ్యాంక్ ఆర్మ్ అయిన GAM యొక్క హెడ్గా వర్క్ చేస్తున్నారు. ఆయన నార్త్ అమెరికా అయితే దిస్ పర్సనాలిటీ యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా అండ్ ఏషియాలో హెడ్గా వర్క్ చేయబోతున్నారు. ఓకే, సింప్లీ ఇట్స్ అన్ అపాయింట్మెంట్. ద బ్యాంక్ కాల్డ్ సిటీ బ్యాంక్, ద బ్యాంక్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్. ఈ సిటీ బ్యాంక్ యొక్క ఇండియన్ ఆపరేషన్స్ని CEOగా బాలసుబ్రహ్మణ్యం అపాయింట్ అయ్యారు, రీప్లేసింగ్ అశోక్ కుల్లర్. దట్స్ అ 17th క్వశ్చన్. ఇట్స్ అన్ అపాయింట్మెంట్, నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 18th క్వశ్చన్. So 18th question. So this one, look at the company GIC Re, that is General Insurance Corporation of India. General Insurance Corporation of India. General Insurance Corporation of India ముంబైలో ఉంటుంది. The board members of General Insurance Corporation of India మన ఇండియాలో ఉన్న ఓన్లీ రీఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓనే ఉన్నటువంటి ఓన్లీ రీఇన్సూరెన్స్ కంపెనీ. ఓన్లీ వన్ ఆఫ్ ద కాదు, ఓన్లీ వన్ రీఇన్సూరెన్స్ కంపెనీ. రీఇన్సూరెన్స్ అంటే ఏంటో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్. సపోజ్ దర్ ఈజ్ అ ఇన్సూరెన్స్ కంపెనీ.
like ICICI life insurance company or else health insurance company. Okay, so there is a insurance company. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ హోల్డర్స్కి మనలాంటి పబ్లిక్కి పాలసీస్ని సేల్ చేస్తుంది, రైట్? మనం ప్రీమియమ్స్ పే చేస్తాం. అండ్ ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కన్నా జరిగితే దట్ హెల్త్ ఇన్సూరెన్సే అనుకుంటే, సపోజ్ లైక్ దెర్ ఆర్ 4 పర్సనాలిటీస్, లేకపోతే ఒక సిటీ తీసుకుందాం ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. లెట్ us assume నంద్యాల ఇట్ సెల్ఫ్. నంద్యాల పాపులేషన్ 3 lakhs. 3 lakhsలో ఆల్మోస్ట్ 10% పీపుల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. అంటే 30,000 పీపుల్. బికాస్ 3 lakhs పీపుల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోరు, బికాస్ మన ఇండియాలో ఇన్సూరెన్స్ గురించి అంత అవేర్నెస్ లేదు పబ్లిక్కి. ఒక 30,000 పీపుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. అండ్ దీస్ పీపుల్ విల్ పే సర్టన్ ప్రీమియమ్స్ పర్ ఎవ్రీ ఇయర్ 10,000 పే చేస్తున్నారు అనుకుందాం. 30,000 ఇంటూ 10,000 అంటే ఆల్మోస్ట్ 30 crores ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియమ్స్ పే చేస్తున్నారు. సో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయితే దిస్ కంపెనీ వీళ్ళకి హాస్పిటల్ బిల్స్ని బేర్ చేస్తుంది. అంటే ఈ 30,000 మెంబర్స్లో మేబీ ఈ ప్రీమియమ్స్ని ఎలా డిసైడ్ చేస్తుంది ఈ కంపెనీ? మ్యాక్సిమం ఒక 10%, 20% హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా రిమైనింగ్ పీపుల్ మనీ ప్రీమియమ్స్ ప్రాఫిటబుల్గా ఉంటాయని చెప్పి సో దిస్ అమౌంట్ని ఫిక్స్ చేస్తారు. సో లెట్ us assume 2025లో ఉన్నాం. 2026లో కోవిడ్ లాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 30,000 మెంబర్స్ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు ఆల్ దీస్ పీపుల్కి హాస్పిటల్ బిల్స్ దిస్ కంపెనీ ఒకటే బేర్ చేయాలంటే కంపెనీకి చాలా బర్డన్ అవుతుంది. ఇది చాలా రేర్ సిచ్యువేషన్స్. పాలసీ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు అండ్ వాళ్ళకి బిల్స్ పే చేయాలని చెప్పి ఏ కంపెనీ ఎక్స్పెక్ట్ చేయదు. బట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్ తట్టుకొని నిలబడాలి అంటే ఎక్కువ బర్డన్ ఉండకూడదు అంటే ఈ కంపెనీ ఏం చేస్తుందంటే అనదర్ ఇన్సూరెన్స్ కంపెనీని, ఈ ఎగ్జాంపుల్ GIC Reనే తీసుకుందాం. ఈ ఇన్సూరెన్స్ కంపెనీతో వీళ్ళకి అగెనెస్ట్గా పాలసీ తీసుకుంటుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆల్ 30,000 మెంబర్స్ హాస్పిటల్ అడ్మిట్ అయితే పోర్షన్ ఆఫ్ మనీ దిస్ కంపెనీ పే చేస్తుంది, పోర్షన్ ఆఫ్ మనీ దిస్ కంపెనీ పే చేస్తుంది. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీతో ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని రీఇన్సూరెన్స్ అంటారు. అండ్ మన ఇండియాలో అలా రీఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసే ఓన్లీ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషను జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది ముంబైలో ఉంది. రీసెంట్గా ఈ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు లండన్లో హోల్లీ ఓన్డ్ సబ్సిడరీని సెటప్ చేయడానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓకే, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లండన్లో సబ్సిడరీ సెటప్ చేయబోతుంది, UK లండన్లో. ఆల్రెడీ దిస్ GIC Re దట్ ఈస్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సౌత్ ఆఫ్రికాలో, లండన్లో అండ్ రష్యాలో సబ్సిడరీస్ ఉన్నాయి. అండ్ భూటాన్లో, సింగపూర్లో అసోసియేట్స్ ఉన్నాయి. అసోసియేట్స్కి సబ్సిడరీకి డిఫరెన్స్ ఏంటంటే అసోసియేట్స్ ఏవైతే ఇక్కడ అసోసియేట్స్ ఉన్నాయి భూటాన్లో, సింగపూర్ అని చెప్తున్నామో ఆ అసోసియేట్స్లో ఓనర్షిప్ ఉంటుంది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. బట్ కంట్రోల్ GIC Re దట్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేసేంత స్టాక్ ఉండదు. వెరాజ్ సబ్సిడరీస్లో 100% ఓనర్షిప్, 100% కంట్రోల్ కూడా పేరెంట్ కంపెనీకి ఉంటుంది. సింప్లీ సబ్సిడరీకి అసోసియేట్కి డిఫరెన్స్ ఏంటంటే సబ్సిడరీస్ ఏదైతే ఒక సౌండ్స్ ఇప్పుడు RBI అంటాం, RBI సబ్సిడరీస్ ఒక 5 ఉన్నాయి, లైక్ DICGC, BRB, NMPL ఇలా మాట్లాడతాం కదా. సో దట్ సబ్సిడరీస్ కంప్లీట్ ఓనర్షిప్ RBI ఇదే, కంప్లీట్ కంట్రోల్ కూడా RBI ఇదే. అదే ప్రీవియస్గా SBI అసోసియేట్స్ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు SBI అసోసియేట్స్ లేవు, బట్ SBI అసోసియేట్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, ట్రావెంకోర్, మైసూర్ ఇలా ఇలా చెప్పేవాళ్ళం కదా. సో ఆ అసోసియేట్స్లో SBIకి ఓనర్షిప్ ఉంటుంది, సర్టన్ స్టాక్ మాత్రమే, బట్ కంప్లీట్ కంట్రోల్ అంతా కూడా ఇండిపెండెంట్ ఉంటుంది. అలా అసోసియేట్స్కి సబ్సిడీకి డిఫరెన్స్. ఆల్రెడీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేట్స్ ఎక్కడ ఉన్నాయి? భూటాన్, సింగపూర్లో. రిమెంబర్ ఇఫ్ దే ఆస్క్ అసోసియేట్స్ ఎక్కడ లేకపోతే లైక్ సబ్సిడరీస్ ఎక్కడ అంటే బేస్డ్ అపాన్ దట్ యూ నీడ్ టు ఆన్సర్. ప్లస్ సబ్సిడరీస్ సౌత్ ఆఫ్రికాలో ఒకటి, ఆల్రెడీ UK లండన్లో ఒకటి అండ్ రష్యాలో ఒకటి, అండ్ అనదర్ బ్రాంచెస్ కూడా కోలాలంపూర్లో ఒక బ్రాంచు, లండన్లో ఇంకో బ్రాంచు ఉంది. ఇప్పుడు ఇంకొక సబ్సిడరీని లండన్లో సెటప్ చేయడానికి వాళ్ళ బోర్డ్ అప్రూవల్ ఇచ్చింది. బికాజ్ లండన్లో మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏం లేదు, ఈవెన్ £1 కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అక్కడ. అండ్ కాకపోతే ఇది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి మన ఇండియన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDA అప్రూవల్ ఇవ్వాలి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ డైరెక్షన్స్ కూడా వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో సింప్లీ ఇక్కడ ద థింగ్స్ యూ షుడ్ రిమెంబర్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ ఇన్ ముంబై.
they are going to set up wholly owned subsidiary in UK. Already this General Insurance Corporation of India ki 3 subsidiaries ఉన్నాయి, one in South Africa, one in London, one more is in Russia, and 2 associates ఉన్నాయి, ఒకటి భూటాన్లో ఇంకోటి సింగపూర్లో, అండ్ బ్రాంచెస్ కూడా లండన్లో ఒకటి కోలాలంపూర్లో ఒకటి ఉన్నాయి. అండ్ దే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 100% గవర్నమెంట్ ఓన్డ్ అని ప్రీవియస్, బట్ ఇది స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు 100% ఓన్డ్ కాదు. It's a public sector organization, but some portion belongs to people also. Okay, that's the thing. Remember the headquarter, it's in Mumbai. Next, 19th question. 19th question is simply SBI యొక్క quarter results. సో ఫినాన్షియల్ ఇయర్లో 4 quarters ఉంటాయి. FY25 మనం 4th quarterలో ఉన్నాం, బట్ Q3 రిజల్ట్స్ 3rd quarter రిజల్ట్స్ అనౌన్స్ చేసింది SBI. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 16,891 crores. Q3 FY24తో కంపేర్ చేస్తే Q3 FY25 గ్రోత్ 84.32% గ్రోత్. నెట్ ప్రాఫిట్ 16,081, వెరస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 23,551. నెట్ ప్రాఫిట్కి ఆపరేటింగ్ ప్రాఫిట్కి డిఫరెన్స్ ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్లో వచ్చిన మొత్తం ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంటాయి, బట్ నెట్ ప్రాఫిట్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే దిస్ నెంబర్ని మైనస్ బ్యాంక్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ మైనస్ ట్యాక్సెస్ని సబ్ట్రాక్ట్ చేసి, అంటే ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ ఏదైనా అదర్ ఇన్కమ్ ఉంటే యాడ్ చేస్తే అది నెట్ ప్రాఫిట్ అవుతుంది. అంటే నెట్ ప్రాఫిట్ స్మాలర్ వాల్యూ కంపేర్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్. అండ్ ఈవెన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద థింగ్స్ యూ షుడ్ రిమెంబర్ దిస్ అబ్రివేషన్స్. ఎన్ఐఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఏంటి? నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే సింప్లీ నెట్ ఎన్ఐఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఎస్బీఐ తీసుకుందాం ఇక్కడ ఎగ్జాంపుల్లో. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంతో ఆల్మోస్ట్ 41,446 crores. ఈ నెంబర్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ దిస్ అబ్రివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్బీఐ దర్ ఇస్ అ డిపాజిటర్, దర్ ఇస్ ఎ బారోవర్. ఓకే, రైట్. ఈ డిపాజిటర్ ఎస్బీఐతో మనీని డిపాజిట్ చేస్తాడు, like a savings account, current account, FD, RD, like that, and to these deposits SBI pays some rate of interest, right? And they lend money to borrowers and they charge interest from the borrowers. Let us assume these numbers. This is 1, this is 2. 1 ఏంటి? ఇచ్చిన లోన్స్ పైన బారోవర్స్ దగ్గర నుండి చార్జ్ చేస్తున్నటువంటి ఇంట్రెస్ట్. 2 ఏంటి? బ్యాంక్స్తో కీప్ చేసిన డిపాజిట్స్కి ఎస్బీఐ పే చేస్తున్న ఇంట్రెస్ట్. ఈ 1 - 2నే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే. ఎన్ఐఐ అంటే ఇంట్రెస్ట్ అర్న్డ్. లుక్ అట్ ద ఫార్ములా హియర్. ఇంట్రెస్ట్ ఎంత అర్న్ చేశారు, ఇంట్రెస్ట్ ఎంత పే చేశారు, దాని డిఫరెన్సే ఎన్ఐఐ, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. నెక్స్ట్ అలానే అనదర్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ బ్యాంకుకి సంబంధించింది, వీ షుడ్ రిమెంబర్. ఆర్ఓఐ అంటే ఓకే, అసెట్స్ పైన వచ్చినటువంటి రిటర్న్ ఎంత అని చెప్పి, రిటర్న్ ఆన్ అసెట్స్. అండ్ ఎన్ఐఎం అనదర్ ఇంపార్టెంట్ బ్యాంకింగ్ టెర్మినాలజీ, ఎన్ఐఎం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ is nothing but net interest income divided by, already NIM మనం చూసాం, net interest income divided by average interest earning assets. And how can we calculate average interest earning assets అంటే ఒక టైం, ఇప్పుడు క్వార్టర్ గురించి మాట్లాడితే క్వార్టర్ బిగినింగ్లో, దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్ అసెట్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ పీరియడ్. అంటే Q3 స్టార్ట్ అయినప్పుడు అసెట్స్ ఎన్ని ఉన్నాయి, ప్లస్ Q3 ఎండ్ అయినప్పుడు, లుక్ అట్ ఇయర్ ఎండ్ ఆఫ్ పీరియడ్. అది క్వార్టర్ అయితే క్వార్టర్, ఇయర్ అయితే ఇయర్. ఇంట్రెస్ట్ అర్నింగ్ అసెట్స్ అట్ ఎండ్ ఆఫ్ పీరియడ్. ఇఫ్ ఇట్ ఈస్ క్వార్టర్ 3 months, ఇఫ్ ఇట్ ఈస్ ఇయర్ 12 months బేస్ చేసుకుని డివైడెడ్ బై 2 వేస్తే యావరేజ్ ఇంట్రెస్ట్ అర్నింగ్ అసెట్స్ వస్తాయి. సో సింప్లీ యూ కెన్ సీ ఈవెన్ క్యాల్కులేషన్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. క్వార్టర్ బిగినింగ్లో ఒక 500 crores ఉంది అనుకుంది, ఇక్కడ మిలియన్స్లో ఉంది. ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ టేక్ 500 crores. సో క్వార్టర్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జాన్, ఫిబ్రవరి, మార్చ్ ఫస్ట్ క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ సెకండ్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దట్స్ అ థర్డ్ క్వార్టర్. సారీ, ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్. ఓకే, థర్డ్ క్వార్టర్ డేటా కదా ఇది. సో థర్డ్ క్వార్టర్ స్టార్టింగ్లో అంటే అక్టోబర్లో టోటల్ నెంబర్ ఆఫ్ అసెట్స్, టోటల్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ 500 crores ఉంది. అక్టోబర్ అయిపోయింది, నవంబర్, డిసెంబర్ కూడా కంప్లీట్ అయింది. అసెట్స్ ఇప్పుడు 600 crores ఉన్నాయి అనుకుందాం. అంటే యావరేజ్ ఇప్పుడు సింప్లీ దట్ ఈస్ 500, 1100, దట్ ఈస్ 550 crores. అలా డినామినేటర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో నౌ వాట్ ఈస్ ఎన్ఐఎం? సింప్లీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఈక్వల్స్ టు, దిస్ అబ్రివేషన్ ఈస్ ఇంపార్టెంట్, ఎన్ఐఐ డివైడెడ్ బై యావరేజ్ ఇంట్రెస్ట్ అర్నింగ్ అసెట్స్ ఇంటూ 100 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఏ బ్యాంక్ అయినా ఎన్ఐఎం 3% కన్నా ఎక్కువ ఉంటే బ్యాంక్ ఫినాన్షియల్గా హెల్తీగా ఉందని అర్థం. అండ్ ఇక్కడ ఎస్బీఐకి ఎన్ఐఎం, you can see the figure 3.15%. okay, right. And recent times lo like Andhra Bank, Cooperative Bank, Oriental Bank of Commerce, Allahabad Bank వీటిని తీసుకెళ్ళి అదర్ బ్యాంక్స్ మర్జ్ చేశారు కదా, బికాస్ దేర్ ఎన్ఐఎం ఈస్ బిలో 3% స్ట్రగుల్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ హియర్ యూ షుడ్ రిమెంబర్. సో గ్రాస్ ఎన్పిఏ, దట్ ఈస్
మొత్తం ఇచ్చిన అడ్వాన్సెస్లో ఎంత పర్సెంట్ ఆఫ్ లోన్స్ ఎన్పిఎస్గా ఉన్నాయని చెప్పడానికి గ్రాస్ ఎన్పిఏ అంటారు. అది 2.07 ఉంది. నెక్స్ట్ నెట్ ఎన్పిఏ రేషియో 0.53%. నెట్ ఎన్పిఏ రేషియో ఇస్ నథింగ్ బట్ net NPA ratio equals to net NPA divided by total advances. మొత్తం ఇచ్చిన లోన్స్ ఎంత అండ్ డినామినేటర్ నెట్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ డివైడెడ్ బై టోటల్ అడ్వాన్సెస్ నెట్ ఎన్పిఏ రేషియో వస్తుంది. అలానే గ్రాస్ ఎన్పిఏ రేషియో అంటే గ్రాస్ ఎన్పిఏ రేషియో ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ ఎన్పిఏ డివైడెడ్ బై టోటల్ అడ్వాన్సెస్. లైక్ డినామినేటర్ ఇస్ సేమ్, టోటల్ అడ్వాన్సెస్ ఇంటూ 100. టోటల్ అడ్వాన్స్ అంటే లోన్స్ ఎంత ప్రొవైడ్ చేశారో మొత్తం. లెట్ us assume there are borrower 1, borrower 2, borrower 3, borrower 4, borrower 5 like that. 5 borrowersకి లోన్స్ ఇచ్చారనుకుందాం, 5 కోట్లు, ఒక్కొక్కరికి ఒక కోటి రూపాయల లెక్కన 5 crores ఇచ్చారనుకుందాం. దిస్ ఈజ్ టోటల్ అడ్వాన్సెస్. ఇందులో దిస్ borrower 1 అండ్ borrower 3 ఎన్పిఎస్ అనుకుందాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్లో దిస్ 1 and 2 సమ్ చేస్తే 1 crore 1 crore, 2 crore డివైడెడ్ బై 5 crores. దిస్ ఈజ్ గ్రాస్ ఎన్పిఏ అండ్ దిస్ ఇస్ టోటల్ అడ్వాన్స్. రేషియో అంటే 2/5 ఎంత ఫిగర్ వస్తే అంత అలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో సింప్లీ మై ఇంటెన్షన్ దీస్ అబ్రివేషన్స్ ఐ వాంట్ టు కన్వే టు యూ పీపుల్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ అబ్రివేషన్ ఈ సిఆర్, క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఒక బ్యాంక్ యొక్క క్యాపిటల్ అడిక్వసీ రేషియో టోటల్ క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్ ఇంటూ 100. ఓకే, దాన్నే సిఆర్ఏఆర్ అని కూడా పిలుస్తారు. ఎయిదర్ యూ కెన్ కాల్ సిఏఆర్ ఆర్ యూ కెన్ సే సిఆర్ఏఆర్. సో సింప్లీ క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్ ఇంటూ 100. ఇది ఎస్బీఐకి ఆల్మోస్ట్ 13% ఉంది, డిఫైన్ చేసిన నెంబర్ కన్నా ఎక్కువే ఉంది. అండ్ దిస్ క్వార్టర్లో ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్స్లో 64% ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ యోనో యాప్ ద్వారానే ఓపెన్ చేశారంట. దట్ ఇండికేట్స్ దట్ డిజిటల్గా బ్యాంక్ ఎంతగా ఎక్స్పాండ్ అవుతుందో చెప్పడానికి. దట్స్ ఆ 19th క్వశ్చన్. సింప్లీ 19th క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్: ఎన్ఐఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఎన్ఐఎం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ఎన్ఐఐ ద్వారా ఎన్ఐఎంని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ యావరేజ్ ఇంట్రెస్ట్ అర్నింగ్ అసెట్స్, గ్రాస్ ఎన్పిఏ రేషియో, నెట్ ఎన్పిఏ రేషియో, క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఓకే, అండ్ టోటల్ నెట్ ప్రాఫిట్ ఫర్ ఎస్బీఐ దట్ ఈస్ నియర్లీ 16,891 crores and 84.32% growth compared to last year same time though. Okay, that's the 19th question. Next move to question number 20th one. Yeah, simply this 20th question lo cooperative banks merger ki RBI approval ichindi. This bank Citizen Cooperative Bank Limited, ఇది గోవాలో ఉంటుంది, వాస్కోడా గామా గోవాలో ఉంటుంది. దిస్ బ్యాంక్ టీజేఎస్బి సహకారి బ్యాంక్తో మర్జ్ అవుతుంది. ఓకే, ఏ బ్యాంకు ఎవరితో మర్జ్ అవుతుంది కూడా ఇంపార్టెంట్. Citizen Cooperative Bank Limited, it's in Goa, is going to be merged with the TJSB Sahakari Bank. It's in Thane. So TJSB Sahakari Bank headquarter Thane. అండ్ ఈ సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంకుకి 6 బ్రాంచెస్ ఉన్నాయి గోవాలో. ఈ 6 బ్రాంచెస్ కూడా ఇప్పుడు టీజేఎస్బి సహకారి బ్యాంక్ బ్రాంచెస్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో దట్స్ వన్ అప్రూవల్. అండ్ అనదర్ థింగ్ ఈస్ దిస్ వన్, పూణే కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంకు, పీసీసీ బ్యాంకు, పూణే కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంకు సతారా మహారాష్ట్రలో ఉంటుంది. దిస్ బ్యాంక్ పింప్రి చించ్వాడ్ సహకారి బ్యాంక్తో మర్జ్ అవుతుంది. ఓకే, సో సింప్లీ ఇక్కడ 2 కోఆపరేటివ్ బ్యాంక్స్ డిఫరెంట్ మర్జర్స్ ఇన్ డిఫరెంట్ ఒకేషన్స్లో. గోవాలో ఉండే వాస్కోడా గామా గోవాలో ఉండే సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ గోయింగ్ టు బి మర్జ్డ్ విత్ ది టీజేఎస్బి సహకారి బ్యాంక్, ఇట్స్ ఇన్ తానే. అనదర్ బ్యాంకు పూణే కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంకు ఈజ్ గోయింగ్ టు బి మర్జ్డ్ విత్ ది పింప్రి చించ్వాడ్ సహకారి బ్యాంక్, ఇట్స్ ఇన్ పూణే. ఓకే, సో ఇలా మర్జర్స్కి ఆర్బీఐ ఈ యాక్ట్ ద్వారా పర్మిషన్ ఇస్తుంది. దాంట్లో ఉన్న పవర్స్ని బేస్ చేసుకొని బీఆర్ యాక్ట్ 1949. అండ్ వాటి బ్రాంచెస్ అన్నీ కూడా ఇప్పుడు ఏ బ్యాంక్ అయితే మిగులుతాయో మర్జర్ తర్వాత దట్ బ్యాంక్ కంట్రోల్లో ఉంటాయి, ఆ బ్యాంక్ నేమ్తో ఎగ్జిస్ట్ అవుతాయి. సో టీజేఎస్పీకి 143 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు గోవాలో 6 బ్రాంచెస్ యాడ్ అవ్వడం వల్ల టోటల్ 149 బ్రాంచెస్ అవుతాయి. అండ్ ఇన్ ద సేమ్ మేనర్ అనదర్ బ్యాంక్ దట్ ఈస్ పీసీఎస్ బ్యాంక్ వెళ్ళి పీసీసీ బ్యాంక్స్లో పింప్రి చిచ్వాడ సహకార బ్యాంక్తో కలుస్తుంది కాబట్టి పూణే కమర్షియల్ బ్యాంకు, పూణే కోఆపరేటివ్ పీసీసీ బ్యాంక్, రైట్? యూ కెన్ సీ దిస్ వన్. పీసీసీ బ్యాంక్ వెళ్ళి పీసీఎస్ బ్యాంక్తో కలుస్తుంది. సో వాళ్ళు ఉన్న 4 బ్రాంచెస్ కూడా పీసీఎస్ బ్రాంచెస్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ అనదర్ థింగ్ ఈస్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ క్లాసిఫికేషను బేస్డ్ అపాన్ ద డిపాజిట్స్
ఆఫ్ కస్టమర్స్, టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 మెనీ టైమ్స్ ఇప్పటికే మాట్లాడాం. దెర్ ఈజ్ ఏ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అనుకుందాం. అండ్ ఈ బ్యాంక్తో డిపాజిటర్స్ యొక్క మనీ 100 కోట్ల వరకు ఉంటే టైర్ 1, 100 కోట్ల నుంచి 1000 crores వరకు ఉంటే టైర్ 2, 1000 నుంచి 10,000 టైర్ 3, అండ్ 10,000 crores కన్నా అబౌవ్ ఉంటే టైర్ 4. దట్స్ 20th క్వశ్చన్. నెక్స్ట్ 21st క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ నేమ్ స్వావలంబిని అండ్ మినిస్టర్ జయంత్ చౌదరి, ఈయన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ మినిస్టరు. ఈ 3 స్టేట్స్లో అస్సాం, మేఘాలయ, మిజోరాంలో, రిమెంబర్ ద స్టేట్స్ ఆల్సో, అస్సాం, మేఘాలయ, మిజోరాంలో స్వావలంబిని ఇనిషియేటివ్ని, దట్ ఈస్ 3 నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్లో స్వావలంబని ఇనిషియేటివ్ని జయంత్ చౌదరి లాంచ్ చేయడం జరిగింది. ఏ ఆబ్జెక్టివ్తో అంటే ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ని సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో యాక్చువల్గా దిస్ మినిస్ట్రీ, ఇక్కడ ఏ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, నీతి ఆయోగ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇది గౌహతి అస్సాంలో ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక ఇనిషియేటివ్లో పార్ట్నర్షిప్ అయ్యారు. దే ఆర్ పార్ట్ ఆఫ్ వన్ ఇనిషియేటివ్ కాల్డ్ స్వావలంబిని ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ఏంటంటే ఈ 3 స్టేట్స్లో అస్సాం, మేఘాలయ, మిజోరాం స్టేట్స్లో ఉన్న 9 హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్న ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో 600 ఫీమేల్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈ 600 ఫీమేల్ స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఎంటర్ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ బ్రెయిన్స్లో బిజినెస్ గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేసి బిజినెస్ మైండ్ సెట్ని డెవలప్ చేసి ఎంటర్ప్రెనర్స్గా చేయించాలనే ఆబ్జెక్టివ్తో ఒక 2 days సెషన్ ఇది. అట్లీస్ట్ 600 మెంబర్స్లో 10% మెంబర్స్ అయినా బిజినెస్ని సెటప్ చేసేలా ముందుకు వస్తే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎనీవే, సో సింప్లీ 21st క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. What is the name of initiative Swavallambini? What is the ministry of Skill Development Entrepreneurship? This ministry in these 3 northeastern states, Assam, Meghalaya, Mizoramlo, Niti Aayogto as well as Indian Institute of Entrepreneurship తో టైఅప్ అయ్యి లాంచ్ చేసిన ఇనిషియేటివ్ స్వావలంబిని. అండ్ ఈ స్వావలంబిని ఇనిషియేటివ్ ఏంటి అంటే ఆ 3 స్టేట్స్లో ఉన్నటువంటి, వాట్ ఆర్ ద 3 స్టేట్స్? అస్సాం, మేఘాలయ, మిజోరాం స్టేట్స్లో 9 కాలేజెస్లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ఫీమేల్ స్టూడెంట్స్కి ఎంటర్ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా బిజినెస్ గురించి అవేర్నెస్ని ప్రొవైడ్ చేసి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చే ఆబ్జెక్టివే ఈ స్వావలంబిని ఇనిషియేటివ్. మినిస్ట్రీ ఎవరితో టైఅప్ అయింది అండ్ ఏ 3 స్టేట్స్లో, అస్సాం, మిజోరాం, మేఘాలయ స్టేట్స్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. స్టేట్స్, మినిస్ట్రీ ఎవరితో పార్ట్నర్షిప్ అయింది, వాట్ ఈస్ ద ఇనిషియేటివ్, దోస్ ఆల్ థింగ్స్ యూ షుడ్ రిమెంబర్. Swavallambini initiative, these 3 states, Assam, Meghalaya, Mizoram, by the Minister of Skill Development Entrepreneurship, that Minister Jayant Chowdhury, in partnership with the Niti Aayog as well as IIE, they launched this entrepreneurship awareness program. Through this program, in 9 higher educational institutions law in that particular states, that is Assam, Meghalaya, Mizoram lo 600 female students ki business gurinchi awareness provide chesi వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్స్ గా మార్చే ఆబ్జెక్టివ్ దిస్ పర్టికులర్ స్వావలంబిని ఇనిషియేటివ్. దట్స్ ద 21st క్వశ్చన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. జస్ట్ రీడ్ ద ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అబ్రివేషను, సిఎన్పి అబ్రివేషన్ అంటే ఏంటి? కార్డు నాట్ ప్రెజెంట్. సిఎన్పి అంటే కార్డు నాట్ ప్రెజెంట్ అండ్ సిపి కార్డు ప్రెజెంట్. సిపి అంటే కార్డు ప్రెజెంట్, సిఎన్పి అంటే కార్డు నాట్ ప్రెజెంట్. వాట్ ఈస్ సిపి ట్రాన్సాక్షన్స్? సపోజ్ ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళాం, బిల్ పే చేయాలి. అక్కడ స్వైపింగ్ మెషిన్ ద్వారా మనం కార్డు స్వైప్ చేసి పే చేసినా, లేదు ఏటీఎం మెషిన్స్లో కార్డ్ ఇన్సర్ట్ చేసిన, అలా ఫిజికల్గా కార్డ్ని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫిజికల్గా మనం ఇన్సర్ట్ చేసి ఆ ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేసే కార్డ్ ప్రెజెంట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. బట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చిన, అమెజాన్లో ఆర్డర్ ఇచ్చిన, లేదు స్విగ్గీ, జొమాటో ఇలా కామర్స్ వెబ్సైట్స్ నుంచి మనం ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే జస్ట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. అది క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా, ఎక్స్పైరీ డేట్స్, సివివి, వ్యాలిడిటీ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తాం, కార్డ్ నెంబర్, ఆల్ దోస్ థింగ్స్. అండ్ అలా అథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి పే చేస్తూ ఉంటాం కదా. సో అలా ఆన్లైన్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో కార్డ్ డీటెయిల్స్ని మాత్రమే ఎంటర్ చేస్తాం, కార్డ్ ఫిజికల్గా ఆబ్సెంట్ అవుతుంది అక్కడ. అలాంటి ట్రాన్సాక్షన్స్ని కార్డ్ నాట్ ప్రెజెంట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. కార్డ్ నాట్ ప్రెజెంట్ ట్రాన్సాక్షన్స్ ప్రెజెంట్ ఇండియాలో విత్ ఇన్ ఇండియన్ బౌండరీలో ఏదైనా డిజిటల్ ట్రాన్సాక్షన్కి, కార్డ్ నాట్ ప్రెజెంట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఆర్బీఐ కంపల్సరిగా
అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే మనం కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం అండ్ డెఫినెట్గా మనకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవుతాయి. సో అలా అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ని డొమెస్టిక్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఆర్బీఐ మ్యాండేటరీ చేసింది. బట్ సేమ్ ఫ్యూచర్ని ఇంటర్నేషనల్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్కి కూడా, క్రాస్ బోర్డర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి కూడా అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతోంది. దట్స్ వాట్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఇది బయోమెట్రిక్ పాలసీ మీటింగ్లో తీసుకున్నటువంటి అనదర్ ఇంపార్టెంట్ డిసిషన్. ఆల్రెడీ bank.in, fin.in డొమైన్స్ అండ్ దిస్ వన్. సో ద వన్ పాయింట్ దట్ యూ షుడ్ రిమెంబర్, first of all, what is card not present transactions? Look at here, is a payment made where the physical card is not presented to the merchant at the time of the transaction. These transactions occur remotely, typically online or over the phone purchases, making them different from card present transactions. Where the card is physically swiped, tapped or inserted. Examples of CNP transactions. What is CNP abbreviation important? Card not present transactions. CNP ante card not present transactions, like I just said, online shopping, auto debit subscriptions, UPI linked card transactions, all are part of like a card not present. But card present ante physical card untundi. And at present digital transactions which are happening within Indian territory, Indian boundary, for all card not present transactions ki additional factor authentication undi. And ippati varaku aithe క్రాస్ బోర్డర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదు. ఇక నుండి క్రాస్ బోర్డర్ అంటే కంట్రీ అవుట్ సైడ్ ఏదైనా మనం పర్చేజ్ చేస్తున్నట్లయితే ఆ మర్చెంట్స్కి మనం పే చేసే ట్రాన్సాక్షన్ అప్పుడు ఖచ్చితంగా అడిషనల్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ని ఆర్బీఐ మ్యాండేటరీ చేయబోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏఎఫ్ఈ అబ్రివేషను, అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషను, అండ్ ఇంకోటి సిఎన్పి అబ్రివేషను, కార్డ్ నాట్ ప్రజెంట్. అండ్ సిపి అంటే ఈ కాంటెక్స్లో కార్డ్ ప్రజెంట్. కార్డ్ ప్రజెంట్కి, కార్డ్ నాట్ ప్రజెంట్కి. హోప్ యూ గాట్ ఏ క్లారిటీ, రైట్? That's the 22nd question. Now 23rd question. So 23rd question is simply liquidity coverage ratio LCR and project financing norms ki RBI actual ga deadline this March previous deadline March అని చెప్పింది, March 31st 2025 అని చెప్పి. ఓకే, March 31st 2025. ఇప్పుడు ఈ డేట్ని ఎక్స్టెన్షన్ ఇస్తూ March 31st 2026కి ఇంక్రీజ్ చేస్తుంది. బట్ వాట్ ఆర్ దిస్ LCR ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ నామ్స్, బ్యాంక్స్ ఫాలో అవ్వాల్సిన థింగ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఈ టాపిక్ అర్థం అవ్వాలంటే క్వశ్చన్ ఏంటి, సింపుల్గా ఎల్సిఆర్ నామ్స్, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ నామ్స్ని ప్రీవియస్గా బ్యాంక్స్కి ఏం చెప్పింది ఆర్బీఐ, దిస్ ఇయర్ మార్చ్ ఎండ్ కల్లా న్యూ గైడ్లైన్స్ ప్రకారం మీరు మీ సిస్టమ్స్ని చేంజ్ చేసుకోవాలని చెప్పి చెప్పింది. అండ్ ఆ డెడ్లైన్ని March 31st 2025 నుంచి 31st March 2026కి ఎక్స్టెన్షన్ ఇచ్చింది. డేట్ ఏం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. బట్ థింగ్స్ ఏంటో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ టర్మ్. రన్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలియాలి. రన్ ఆఫ్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ సింప్లీ ద పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ ఎ బ్యాంక్ ఎక్స్పెక్ట్స్ టు బీ విత్డ్రాన్ ఇన్ ఏ షార్ట్ టర్మ్ పీరియడ్ ఆఫ్ స్ట్రెస్. షార్ట్ టర్మ్ పీరియడ్ అంటే ఈ కాంటెక్స్లో 30 days, 1 month. సో లెట్ us assume we are in the beginning of a month. అండ్ బిగినింగ్ ఆఫ్ మంత్ నుంచి ఎండింగ్ ఆఫ్ మంత్కి బ్యాంక్స్కి సో మెనీ డిపాజిట్స్ రావచ్చు. అండ్ వచ్చిన డిపాజిట్స్లో అగైన్ సమ్ పీపుల్ మే విత్డ్రా మనీ ఫిజికల్గానే విత్డ్రా చేయొచ్చు, లేదు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఒక బ్యాంక్ కస్టమర్ ఇంకో బ్యాంక్ అయినా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని 1 monthలో, దట్ ఈస్ షార్ట్ టైం పీరియడ్లో, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ విత్డ్రాల్ అవుతాయి అని బ్యాంక్ ప్రెడిక్ట్ చేసే టాపిక్కే, కాన్సెప్టే రన్ ఆఫ్ ఫ్యాక్టర్. ప్రజెంట్ ఆర్బీఐ బ్యాంక్స్కి ఏం చెప్తుందంటే, ఏ అకౌంట్స్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్కి లింకప్ అయి ఉంటాయో, ఆబ్వియస్లీ ఏ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, బికాస్ ఎఫ్డీఆర్డీకి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉండదు, అవి టర్మ్ డిపాజిట్స్ కాబట్టి. సో ద బ్యాంక్ అకౌంట్స్ విచ్ ఆర్ లింక్డ్ టు ఇంటర్నెట్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ అంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉన్న డిపాజిట్స్లో ప్రెజెంట్ రన్ ఆఫ్ ఫ్యాక్టర్ 10% ఉంది. రన్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే సపోజ్ లెట్ us assume ₹1 కోటి సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ ఉన్నాయనుకుందాం. మార్చ్ బిగినింగ్లో, March 1st బ్యాంక్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, అండ్ March 31st ఈ ఎగ్జిస్టింగ్ 1 crore కాకుండా
మేబీ ఫర్దర్గా న్యూ డిపాజిట్స్ రావచ్చు, వచ్చిన డిపాజిట్స్లో విత్డ్రాల్స్ జరగచ్చు, ఈ అమౌంట్లో కూడా విత్డ్రాల్స్ జరగచ్చు. అలా బ్యాంక్స్ ప్రెజెంట్ అయితే 10% ఆఫ్ దిస్ అకౌంట్స్ విత్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ ఉన్నటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అకౌంట్స్కి రన్ ఆఫ్ ఫ్యాక్టర్ని 10% మెయింటైన్ చేస్తున్నాయి. అండ్ వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, ఈ రన్ ఆఫ్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని ఎల్సిఆర్, లిక్విడిటీ కవరేజ్ రేషియో. వాట్ ఈస్ ఎల్సిఆర్ ఫార్ములా? హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ న్యూమరేటర్ డివైడెడ్ బై నెట్ టు క్యాష్ ఫ్లో ఇన్ నెక్స్ట్ 30 days into 100. What actually it means, ఏ అసెట్స్ని అయితే ఈజీగా లిక్విడ్ ఫామ్లో అంటే క్యాష్ రూపంలో కన్వర్ట్ చేస్తామో అవి హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్. ఇక్కడ ఈ కాంటెక్స్లో ఐ కెన్ టేక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇప్పుడు బ్యాంక్ దగ్గర గవర్నమెంట్ బాండ్ ఉంది, దానికి అగెన్స్ట్గా ఈజీగా ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకోవచ్చు. దట్స్ వాట్. లేదు మన పాయింట్ ఆఫ్ వ్యూ, రీటైల్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే గోల్డ్ ఉంది, 1 kg గోల్డ్ ఉంది, డబ్బు కావాలి, ఇమ్మీడియట్గా గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. అలా ఒక అసెట్, అదే ల్యాండ్ ఉంది 1 acre, సేల్ చేయాలంటే దానికి బయ్యర్ దొరకాలి. సో ఒక అసెట్ ఇమ్మీడియట్గా లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యే అసెట్ అయితే దాన్ని హై క్వాలిటీ లిక్విడ్ అసెట్ అంటారు. సో ఇది న్యూమరేటర్. డినామినేటర్ ఏముంది? నెట్ క్యాష్ ఫ్లో ఇన్ నెక్స్ట్ 30 days. అంటే ఈ నెట్ క్యాష్ ఫ్లో ఇన్ఫ్లో ఉండొచ్చు, డిపాజిట్స్ రావచ్చు, అండ్ అవుట్ఫ్లో ఉండొచ్చు. ఈ రెండు డిఫరెన్సే నెట్ క్యాష్ ఫ్లో. ఓకే, దీన్ని మోడ్ తీసుకుంటే పాజిటివ్ నెంబరే అవుతుంది. సో ప్రెజెంట్ ఈ నెట్ క్యాష్ ఫ్లో 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి రన్ ఆఫ్ ఫ్యాక్టర్. ఆర్బీఐ ఏం చెప్పిందంటే నాట్ 10%, 15% రన్ ఆఫ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేసి, if డినామినేటర్ ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్లీ ఇది ఈ నెంబర్ ఫిక్స్, కాన్స్టెంట్. ఎల్సిఆర్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి. ఎల్సిఆర్ ఆల్వేస్ 100% కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, ఎంతైతే క్యాష్ రన్ ఆఫ్ ఫ్యాక్టర్ ఉంటుందో, ఇప్పుడు సపోజ్ ఇట్ ఈస్ అస్యూమ్ దట్ 1 crore 10% రన్ ఆఫ్ ఫ్యాక్టర్ తీసుకున్నాం, 10 లక్షలు. అంటే 10 లక్షలు కంపల్సరిగా మేబీ విత్డ్రాల్స్ రూపంలో వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు, బ్యాంక్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అట్లీస్ట్ 10 లక్షల కన్నా మెయింటైన్ చేస్తే, ఎమర్జెన్సీకి ఒక పర్సన్ వచ్చి అడిగినప్పుడు ఈ బాండ్స్ని ఇంకొక దగ్గర కొలిటల్గా పెట్టి లోన్ తెచ్చి ఈ పర్పస్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. రైట్. సో ప్రజెంట్ అయితే రన్ ఆఫ్ ఫ్యాక్టర్ 10%కి తగ్గట్టుగా బ్యాంక్స్ ఎల్సిఆర్ని మెయింటైన్ చేస్తున్నాయి. బట్ ఆర్బీఐ ఏం చెప్పిందంటే రన్ ఆఫ్ ఫ్యాక్టర్ని 15%, ఈవెన్ అనదర్ 5% విత్డ్రాల్స్ జరిగే సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు సఫర్ అవ్వకుండా ఉండాలి అనే విధంగా ఎల్సిఆర్ని, దట్స్ న్యూమరేటర్ వాల్యూని ఇంక్రీజ్ చేయమని చెప్పి ఆర్బీఐ మార్చ్ 31 డెడ్లైన్ 2025 పెట్టింది. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇమ్మీడియట్గా పాసిబుల్ అవ్వదని చెప్పి ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అది ఇక్కడ ఉన్నటువంటి థింగ్. సో ఈ క్వశ్చన్లో ద పాయింట్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టూడ్, ఎల్సిఆర్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ డివైడెడ్ బై నెట్ క్యాష్ ఫ్లో ఓవర్ నెక్స్ట్ 30 days ఇంటూ 100. అది ఆల్వేస్ 100% కన్నా ఎక్కువ ఉండాలి. అంటే డినామినేటర్ కన్నా న్యూమరేటర్ పోర్షన్ ఎక్కువ ఉండాలి. డినామినేటర్ ఏంటి? బ్యాంక్ దగ్గర నుంచి వెళ్ళిపోయే అమౌంట్. అండ్ ఆ వెళ్ళిపోయే అమౌంట్ కన్నా బ్యాంక్ దగ్గర ఎంతైతే రిక్వైర్డ్ అమౌంట్ ఉందో దానికన్నా ఎక్కువ అమౌంట్ కన్నా మెయింటైన్ చేస్తే ఆబ్వియస్లీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బ్యాంక్ సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయగలదు. అండ్ ప్రెజెంట్ ఆ డినామినేటర్ పోర్షన్ డిసైడ్ చేయడానికి రన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బ్యాంక్స్ 10% ఫాలో అవుతున్నాయి ఫర్ ద అకౌంట్స్ విచ్ ఆర్ లింక్డ్ ఫర్ ది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ బ్యాంకింగ్. అండ్ ఆర్బీఐ ఈ రన్ ఆఫ్ ఫ్యాక్టర్ని 10% నుంచి 15%కి ఇంక్రీజ్ చేయమని చెప్పింది ప్రీవియస్గా. దట్ ఈస్ అడిషనల్ 5%. దానికి డెడ్లైనే దిస్ మార్చ్ 31, 2025, నథింగ్ బట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి. అండ్ ఇప్పుడు ఈ డెడ్లైన్ని 15% రన్ ఆఫ్ ఫ్యాక్టర్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసము అనదర్ 1 more year టైం ఇచ్చింది. ఓకే, దట్స్ అ కరెంట్ అఫైర్ థింగ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ నామ్స్ అంటే ఏంటంటే, బ్యాంక్స్ లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్, విల్ గెట్ ఏ క్లారిటీ. బ్యాంకు ఒక ప్రాజెక్ట్కి లోన్ ఇస్తే ఇది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అనుకుందాం. దాంట్లో బారోవర్స్ యొక్క ఓన్ ఇన్వెస్ట్మెంట్ 150 crores ఉంది. ఒక సోలార్ ప్లాంట్ సెటప్ చేయాలి విత్ 500 crores అమౌంట్. దాంట్లో 150 crores వాళ్ళ ఓన్ అమౌంట్, 350 crores లోన్ తీసుకున్నారు అనుకుందాం. అంటే లోన్ రీపేమెంట్ అయ్యేంత వరకు కూడా ఆ సోలార్ పవర్ ప్లాంట్ నుంచి వస్తున్న ఇన్కమ్ని లోన్ రీపేమెంట్ కోసమే వాడాలి, వేరే పర్పస్ కోసం కంపెనీ యూజ్ చేయకూడదు. అలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇస్తే అది ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అంటారు. అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ 1 more time. ఒక ప్రాజెక్ట్ కాస్ట్ 500 crores, అది సోలార్ పవర్ ప్లాంట్ అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. ఐఎమ్ ఏ బారోవర్ మై సెల్ఫ్, నేనే ఎస్బీఐని అప్రోచ్ అయ్యా. ఐ వాంట్ టు సెటప్ ఏ 1 solar power plant, my company, and project cost is 500 crores. In this project cost, let us assume 100 crores my own money plus 400 crores బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటాను అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. సో లోన్ తీసుకొని సెటప్ చేసా ఆన్ దిస్ డే లైక్ మార్చ్ 2025.
ఓకే. నో రీపేమెంట్ ఒక 10 years 2035 అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఈ 10 years కూడా ఈ ప్లాంట్ సెటప్ చేసిన తర్వాత ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో ఆ రెవెన్యూని లోన్ రీపేమెంట్ కోసమే అమౌంట్ మొత్తాన్ని వెళ్ళి ఎస్క్రో అకౌంట్లో పెట్టాలి. ఎస్క్రో అకౌంట్ ఇది ఒక థర్డ్ పార్టీ అకౌంట్. ఈ అకౌంట్లో డబ్బుని బారోవర్ నేను యూజ్ చేయకూడదు. వచ్చిన రెవెన్యూ అంతా ఎస్క్రో అకౌంట్లో ఉంటుంది. ఈ అకౌంట్లో ఉన్న మనీని బ్యాంక్ యూజ్ చేసుకోవచ్చు ఈ కాంటెక్స్ట్లో. నార్మల్గా అయితే ఎస్క్రో అకౌంట్ అంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్, an escrow account is a temporary third party account where funds are held. ఇక్కడ ఫండ్స్ ఎవరి ఫండ్స్ ప్రాజెక్ట్ నుంచి సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా వస్తున్న రెవెన్యూ మొత్తాన్ని ఈ అకౌంట్లో పెడతారు. ఓకే, వేర్ ఫండ్స్ ఆర్ హెల్డ్ అంటిల్ స్పెసిఫిక్ కండిషన్స్ ఆర్ మెట్. ఇక్కడ కండిషన్ ఏంటి, నేను లోన్ మొత్తం రీపే చేయాలి. అప్పటి వరకు వచ్చిన అమౌంట్ అంతా ఆ ఎస్క్రో అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇట్ ఎన్ష్యూర్స్ సెక్యూర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బై ప్రివెంటింగ్ ఎయిదర్ పార్టీ. ఇక్కడ ఎయిదర్ పార్టీ అని ఉంది కానీ బట్ యాక్చువల్గా బ్యాంక్ యూజ్ చేసుకోవచ్చు ఆ ఫండ్ని ఫ్రమ్ accessing the money until the agreed conditions are fulfilled. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏంటి, లోన్ రీపేమెంటే అండ్ లెండర్ ఉంది కాబట్టి అక్కడ బ్యాంక్ యూజ్ చేసుకుంటుంది మనీ ఈ కాంటెక్స్లో. సో సింప్లీ ప్రాజెక్ట్ ఫినాన్సింగ్ అంటే ఏ ప్రాజెక్ట్ కోసం అయితే బ్యాంక్ లోన్ ఇస్తుందో ఆ లోన్ కంప్లీట్గా రీపేమెంట్ అయ్యేంత వరకు బారోవరు వచ్చిన రెవెన్యూని వేరే పర్పస్కి వాడకూడదు. ఓకే, అలాంటి దానికి సంబంధించి న్యూ నామ్స్ని అండ్ ఎల్సీఆర్కి సంబంధించి న్యూ నామ్స్ని 1 more year ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఈ కాంటెక్స్లో మీకు అర్థం అవ్వాల్సింది రన్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఉన్న డిపాజిట్స్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ నెక్స్ట్ షార్ట్ టర్మ్లో దట్ ఈస్ అప్ టు 30 days టైంలో విత్డ్రాల్ జరగచ్చు అని ఎక్స్పెక్టేషన్ చేసేదే రన్ ఆఫ్ ఫ్యాక్టర్. ప్రజెంట్ బ్యాంక్స్ అయితే ఇంటర్నెట్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ ఉన్నటువంటి అకౌంట్స్కి దట్ ఈస్ సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్కి 10% రన్ ఆఫ్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేస్తున్నాయి అండ్ 15% వరకు కూడా రన్ ఆఫ్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఆర్బీఐ గైడ్ లైన్స్. ఓకే, దట్స్ ఆర్ 23rd క్వశ్చన్. నెక్స్ట్, సో ఇన్ ఫ్యాక్ట్ దట్స్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ part 2 and remaining questions we'll discuss in part 3, right?